హలో ఎవ్రీవన్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో మనం ఇంట్లోనే తెలుసుకోవచ్చా? ఎస్, డెఫినెట్గా తెలుసుకోవచ్చండి. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో లేడీస్ అందరూ కూడా పీరియడ్స్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవడం బెస్ట్. బికాస్ పీరియడ్స్కి ముందర చాలా మందికి ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ వల్ల బ్రెస్ట్ హెవీగా ఉండడం, కొన్ని లంప్స్ లాగా తగలడం జరగచ్చు. సో ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఒక మిర్రర్ ముందు నిలబడి జస్ట్ చెక్ యువర్ బ్రెస్ట్, రెండు కూడా సిమెట్రిక్గా ఉన్నాయా అండ్ నిపుల్స్ ఏరియా ఎలా ఉంది, అండ్ తర్వాత టచ్ తోటి కూడా తెలుసుకోవచ్చు. లైక్ స్టార్ట్ ఫ్రమ్ వన్ పాయింట్ అండ్ గో క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. సో అట్లా తడుముకుంటూ వెళ్ళినప్పుడు ఏమన్నా గడ్డల్లాగా తగులుతున్నాయా, రిపీట్ ఆన్ ద అదర్ సైడ్. తర్వాత నిపుల్స్ ఏమన్నా రిట్రాక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాయా, ఆర్ లేదంటే బ్రెస్ట్ మీద ఉండే స్కిన్ ప్యూడీ ఆరెంజ్ అంటాం, అంటే ఒక ఆరెంజ్ యొక్క తొక్క ఎలా ఉంటుంది విత్ చిన్న చిన్న హోల్స్ లాగా కనబడి దాని టెక్స్చర్ చేంజ్ అవుతుంది. సో అటువంటి అపియరెన్స్ ఏమైనా స్కిన్లో ఉందా? సో ఇవన్నీ రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటే నార్మల్గా ఉంటే పర్వాలేదు. మీరు ఏదన్నా గనక వీటిల్లో నార్మల్గా గుర్తిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలిసి అది క్లారిఫై చేసుకోవచ్చు. సో దట్ చాలా స్టార్టింగ్ స్టేజ్లోనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నా మీరు దాన్ని గుర్తించగలుగుతారు. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఒకవేళ డౌట్ఫుల్గా ఉన్న కండిషన్స్లో ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.